వాక్యంతో మాట్లాడుతున్నాడు ప్రభు. 122వ కీర్తన చదువుకుందాం బిడ్డరా. 122వ కీర్తన గ్రంథం తీయండి. 122వ కీర్తన 6వ వచనం నుంచి చదవండి బిడ్డరా. మౌతినైనా నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమముండును గాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీవు క్షేమము కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము మీకు మేలు చేయి ప్రయత్నించెదను. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాను బిడ్డలారా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, ఇంతవరకు హెచ్చరికత మాటలు మాతో మాట్లాడే తండ్రి, ఇదిగో ప్రభా నీకు వాక్యంలోతులకు నిలబడుచుండగా నీ ఆత్మ సరైన మాకు బిడ్డలకును తోడుగా ఉంచి నడిపించమని, అమూల్యమైన నీ శిలువ రక్తము చేత మమ్మల్ని అందరినీ ముద్రించి నడిపించమని, వాక్యము చెప్పేటప్పుడు నాకు మంచి బుద్ధి వివేకం జ్ఞానం ఇచ్చి నడిపించండి. నీ వాక్యం వినే బిడ్డలు కూడా బుద్ధి వివేకంలో కలిగినటువంటి వినగోరు చెవుల బిడ్డలకి ఇచ్చి నడిపించమని, శిలువ రక్తపు కాపుదలలోకి మమ్మల్ని దాచుకొని నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాం నా పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రేమేంది ఏంటి బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఈరోజు ఏమని సెలవిస్తున్నాడు ప్రభు? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఇది ప్రభు బయలుపరిచిన మాట. ఇదిను యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఇందులో మర్మాన్ని మనం గుర్తించగలిగినట్లయితే, యెరూషలేము పట్టణము, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన అంటే సంఘము కొరకు ప్రార్థన, పట్టణము కొరకు ప్రార్థన, గ్రామము కొరకు ప్రార్థన, దేశం కొరకు ప్రార్థన, దేశాల కొరకు కూడా ప్రార్థన. ఈ యొక్క యెరూషలేము ప్రాముఖ్యత అంటే దేవుడు అడుగుపెట్టిన స్థలము, దేవుడు నివసించిన స్థలము. ఈ యొక్క పట్టణము యెరూషలేము అనగా మొట్టమొదటి మానవుడు నిర్మితమైన స్థలము. ఇది మొట్టమొదటి మానవుడు నిర్మితమైన స్థలము యెరూషలేము పట్టణము. ఈ యొక్క ఇజ్రాయేలు దేశంలో ఉండబడేటువంటి యెరూషలేము ఏమండి మన కంటికి కనబడుతుంది. ఈ బైబిల్లో ఉండే యొక్క యెరూషలేము యొక్క పట్టణము మనకి ఏ దిక్కులో ఉంది? మన దేశానికి ఏ దిక్కులో ఉంది బిడ్డలారా? ఏ దిక్కులో ఉంది? పడమటి దిక్కులో ఉంది. పడమటి దిక్కులో ఉంది. ప్రపంచ నడిబొడ్డులో ఈ యొక్క పట్టణము ఉంది. ఈ యొక్క పట్టణము కొరకు మనం క్షేమం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ప్రభు చెప్తున్న మాటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు మనం ఏ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి తల్లులారా? యెరూషలేము యొక్క క్షేమము కొరకు. ఈ యొక్క దేశం మీదకి యుద్ధం రాబోతుంది, ఆ యొక్క దేశం మీద కరువు రాబోతుంది, ఆ దేశం మీదకి ఉపద్రవం రాబోతుంది. ఆ దేశం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈ యొక్క పట్టణాన్ని, ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ యొక్క దేశమును ఎవరైతే ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారంట. ఆ దేశ క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఆశీర్వదించబడతారు. బిడ్డలారా ఈ మాట విని నా వైపు చూడండి. ఈ యొక్క యెరూషలేము క్షేమం కొరకైతే ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ దేశమును కానీ ఆ పట్టణ ప్రజలు కానీ ఈ యొక్క ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తానంటున్నాడు, వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. నిజం అండి, ఈ మాట నిజం. మనం ఏం చేయాలి? ఆ పట్టణం కొరకు, ఆ దేశం కొరకు, ఆ దేశ ప్రజల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేస్తే మనం ఆశీర్వాదం పొందుకుంటాం. నిజంగా మనం ఆశీర్వాదం పొందుకుంటాం. మన దేశ క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తే, మన దేశ సైనికుల కొరకు మనం ప్రార్థన చేస్తే మనం ఆశీర్వాదం పొందుకుంటాం. కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, సంఘము ఆశీర్వదించబడుతుంది. యెరూషలేమా
ఆ యెరూషలేం పట్టణ ప్రాకారముల కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన దేశ ప్రాకారముల కొరకు మనం ఏం చేయాలయ్యా? ప్రార్థన చేయాలి. మన దేశ ప్రాకారములు బలమైన బురుజులుగా ఉండాలి. దేశ సరిహద్దులు బలపడాలి. మన దేశ సరిహద్దుల్లో ఎవరున్నారు? సైనికులు ఉన్నారు. వారి క్షేమంగా ఉన్నారా లేదా అని వారి క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి. వారు కనిపెట్టుకుని దివారాత్రులు, వారు నిద్ర లేని రాత్రులేని గడిపోతున్నారు. వారు ఒక్కసారి ఆ దేశ సైనికు, మన దేశ సైనికు మొత్తం ఒక్కసారి నిద్రపోతే, ఒక్కరోజు నిద్రపోతే కాపలా గాయకుండా ఒక్కరోజు ఏమండి మన దేశం మీదకి శత్రువులు రారా? వస్తారు. ఎందుకు? వారు ఎందుకు కాపలా గాయాలి? మనలాంటి బిడ్డలే కదా. వారు ప్రాణ త్యాగం చేసి అక్కడికి వెళుతున్నారండి. వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? దేవుని సన్నిధికి అండి. కుటుంబాలని విసర్జించి వెళుతున్నారు. వారి ప్రాణం పెట్టడానికి వెళుతున్నారండి. అలాంటి వారి కొరకు మనం ఏం చేయాలి? సంఘంలో, కుటుంబంలో ప్రార్థన చేయాలి. నీ దేశ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ గ్రామ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. నీ సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. నీ ఆత్మీయ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. సంఘాన్ని ప్రేమించువారు వర్ధిల్లుతారు. సంఘాన్ని ద్వేషించువారు వర్ధిల్లరు. ఇది పరమ యెరూషలేము సంఘము. ఈ యొక్క సంఘాన్ని నువ్వు ప్రేమించి ప్రతి ఆదివారము వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే, ప్రతి ఉపవాస దినమందు నువ్వు హాజరైతే, ప్రతిరోజు ఎడదక్క నువ్వు ప్రార్థనలో పాలు పొందులు పొందితే, పరిచారకుల పనేంటి? ప్రతిరోజు నీ సంఘంలో నీ ప్రార్థన వినపడాలి. నువ్వు పరిచారకురాలిగా అభిషేకం తీసుకున్నప్పటి నుంచి నీ ప్రార్థన వినపడుతుందా సంఘంలో? ఏమండి చెప్పండి, మీ ప్రార్థనలు వినపడుతున్నాయా? ఎంతమంది బిడ్డలు సంఘానికి ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఎంతమంది చేస్తున్నారండి? ఒకరిద్దరైనా పరిచారకులు? ఎంతమంది తీసుకున్నారు? 4. ఈ 4 ప్రార్థన విజ్ఞాపనలు ఉండాలి ప్రతిరోజు. పరిచారకులు ధర్మం, సంఘ పరిచారకుల ధర్మము, ఆ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తే కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఆ ధర్మాన్ని నిర్వర్తించకుండా నువ్వు బయట తిరిగితే నీ కుటుంబ క్షేమం కొరకు ఏవండి ఊర్లకోనో ఏడుకొని వెళితే నువ్వు క్షేమంగా ఉంటావా? పరిచారకులుగా అంటే మందిరంలో పరిచారకుల ప్రార్థన ఉండాలి. నువ్వు పబ్బు చిమ్మేవో చేపలు కట్టో మందిరాన్ని ఊడ్చో నీళ్లు పట్టేదే కాదు. ఏం చేయాలి? పరిచారకులు ఏం చేయాలి? ఆత్మల భారం కలిగి ప్రార్థన చేయాలి. యొక్క భారం కలిగి ప్రార్థన చేస్తే సంఘక్షేమముగా ఉంటుంది. సంఘంలో ఆత్మలు రావటానికి కూడా సహాయపడుతుందండి. నువ్వు ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి నడిపించబడలా. సంఘంలోకి వచ్చి నువ్వు ప్రలాపించి విజ్ఞాపనలు చేయాలి. విజ్ఞాపనలు చేస్తే ప్రతిరోజు 1 గంట సమయం దొరకదా? పరిచారకులారా, మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు ఈరోజు. సంఘ పెద్దగా ఉన్నారు, మీరు సంఘ పెద్దగా ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. మీ ప్రార్థన సంఘంలో నిలబడుతుందా? ఉండాలండి. సేవకుల ప్రార్థన ప్రతిరోజు ఎప్పుడు మందిరంలో ఉంటుందో పరిచారకుల ప్రార్థన కూడా ఉండాలి. అప్పుడే సంఘక్షేమము, కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయి. కుటుంబాల్లో కూడా రక్షణ సునాద గీతాలు పరిపూర్ణంగా వినబడతాయి. నీ శుక్రవారం వచ్చినప్పుడు, ఆదివారం వచ్చినప్పుడే కాదు, పరిచారకుల ధర్మము ప్రతిరోజు విజ్ఞాపన చేసే వారముగా మనము సంఘములో నాటబడాలి. నాటబడిన యొక్క గింజ మొలకెత్తాలి. మొలకెత్తిన ఈ గింజ మొలక వృద్ధి చెందాలి, ఎదగాలి, ఫలించాలి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, సంఘక్షేమము కొరకు, దేశ క్షేమము కొరకు
ప్రపంచ మానవాళి కొరకు మనము పరలోకంలో మనం అడుగు పెట్టాలి. ఆ యొక్క క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి.